నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి. తాళెరావు మండలం పటవల గ్రామంలో కొత్తూరు కాశీ నాయకత్వంలో వేగంగా జరుగుతున్న పంట కాలువల పూడికతీత పనులు. యానం బ్రహ్మానంద నగర్ కాలనీలో ఎంపీ నిధుల నుండి సుమారు 54 లక్షల రూపాయలు రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రజా పనుల శాఖలో జరిగిన సమావేశంలో అధికారుల తీరును ప్రశ్నిస్తూ వారిపై మండిపడ్డారు. ముఖ్యంగా యానంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఫిబ్రవరి నెల నుండి ఆది ద్రావిడ సంక్షేమ శాఖ ద్వారా వచ్చిన నిధులు మరియు ఎమ్మెల్యే నిధుల నుండి అంతేకాకుండా ఇతర ఎమ్మెల్యేలు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఆయా గ్రామాల్లో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు తాను కృషి చేస్తుంటే అధికారులు మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పు చేతల్లో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని. ఇలాంటి వ్యవహారాలు ప్రజలు చూస్తూ ఊరుకోరని అధికారులు కేవలం ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు పన్నులు చేయకుండా వ్యవహరించడం సరైనది కాదని హెచ్చరించారు. గతంలో మాజీ మంత్రి ఒక ప్రకటనలో తెలిపిన విధంగా సిఎస్ఆర్ నిధులకు సంబంధించి తాను మంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ఆర్ నిధుల కోసం కృషి చేశారని చెప్పి వాటికి సంబంధించి పనులకు మరియు భూమి పూజలకు తాను పాల్గొంటానని, ఇతర పనుల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయం అధికారులు మర్చిపోయారు. అదేవిధంగా మల్లాడి అనుచరులు కూడా మర్చిపోయి చాలా కాలం అయినట్టుంది. నేడు పుదుచ్చేరి రాజ్యసభ ఎంపీ నిధుల నుండి సుమారు 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తే దానికి సంబంధించిన భూమి పూజకు మల్లాడి వచ్చే వరకు ఆపాలని పరిపాలనాధికారి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆశ్చర్యాస్పదమన్నారు. నేను తెచ్చిన నిధులకి సంబంధం లేని వ్యక్తి వచ్చి పాల్గొంటాను అంటే సహించేది లేదని హెచ్చరించారు. From here in the same post, sir. I am ready to do for 10 days. Can you clear that, sir? I will be sitting in Congress Tech for 10 days. I will be sitting from this moment. I will sit. Are you ready, sir? That is up to you, sir. That's what you will clear this 10 days. That file. I am not. Then you are deputy collector, sir. If you are not able to answer, just inform your superior, sir. Just inform your superior, sir. Inform your from 3.5 years, sir. Why you are not able to answer us, sir? Yes, I am not the competent, sir. But you, for us, who I have to. You know everything. But why you ask me again? That is what, sir. Whom I have to question? Whom I have to question? For us to question or to request or for whatever it might be, they made us a deputy collector to sit here. Based on your request, I said a letter and requested. Then how many months, years? That is up to them. So next 10 years it will come, sir. Until then, Ask the people secretary information is there. what I told to him, first you gave me a call to speak with someone. What he told you, sir? What when he I doesn't know. What he told you, no, sir? I will talk with Rajay. Please wait, sir. I will come back to him. Then whom do I have to question? Yes. I am not questioning you only. Yes. What is Sir, it? it is your headache. It is your thing to answer and question to your superior that our local representative and local MLA is coming to meet me on particular problem. It is none of my business, sir. Because as a deputy collector, I will ask only you and public even from all the public of 40,000 daughters will not go to Pondicherry 900 kilometers and ask. They will only question you, sir. Or they will only request you. They will only plead you. They only can request you. They only can plead you. They only can. Sir, the whole Yanam, you are the only person, sir. For request, for anything, we only can do with present local MLA. Based on your request. You understand, sir? Based on the request of me. Then it it is under the way, sir. The same thing you have. You need that you know that the entire government set up. And then government is a failure. Then government is a failure. Accept it, sir. Then government is a failure. They are not able to. Okay, sir. Don't even accept that, sir. Once tell, sir. From 3.5 years, I am asking you, sir. Once tell to them, sir. From 3.5 years, you are not getting an answer for protocol. So, if
If we have an answer for it, we'll get it. If we doesn't have an answer, we'll not. They will behave like this. You understand, sir? If they have an answer, they will get, sir. ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే ఏం చేస్తారు సార్? ఇలా 3.5 years 4 years వందే లేదు అని చెప్పి గిడ్డి ఉన్న 4 ఏళ్ళు ఎమ్మెల్యేకి ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నాశనం చేసేసి మాకు వచ్చిన నాయకుడు వచ్చేస్తాడు అన్ని రకాలుగా చూపిస్తాం. ఈ లోపల ప్రజలు సంకనాకపోయినా పర్లే, రోడ్లు వేయకపోయినా పర్లే, వాడు అడుక్కుదైనా పర్లే, ప్రాణాలు హాస్పిటల్లో మొన్న 4-5 పోయినాయి, ఎలా పోయినా పర్లేదు. ఇందులో మీరు బ్రతుకుతున్నారు ఎంప్లాయీస్ గా. నేను ఎమ్మెల్యేనా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, మీరు ఇక్కడ ఉండాలి. మీకు తప్పు వచ్చినా అదే హాస్పిటల్కి వెళ్తారు, మీకు కావాలన్నా రోడ్డు అదే, మీకు మంచి నీళ్ళు కావాలన్నా అదే. ముందు ఎంప్లాయీకి ఎమ్మెల్యేకి ముందు మనం మనుషులు, ఈ ఊరి ప్రాంత ప్రజలు, అది మర్చిపోయారు. సార్ ఏంటంటే ఆయనకి అక్కడ ఉన్నారు, ఆయనకి వర్క్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అంతా బాగానే ఉంది కదా, మరి మన ఊరికి ఎవరు పాలు చేస్తారు? కరకలు లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నారు అక్కడికి take us to your place, sir. Better, sir. There is no development here, no, sir. There itself a local MLA, local minister, local department, a deputy collector like you is working. He is getting all the information from the government. He is seeking all the information with 100% strike rate. But particularly to Yanam, there is nothing. You are satisfied, no, sir? You take us, sir, the 40,000 notice to your place. That is better because Yanam or else one bus వేసినట్టు we have to take 4 buses. We have to people. We have to take you also in front seat. Request that we are not getting the letter and we are not getting this development to be done in our place. వెళ్దాం, ఆయన కూడా వెళ్ళిపోతారు, రెడీ అవ్వండి. మీరు కూడా ఎందుకు పని లేదు కదా మనకి, మీరు ఎక్కడే ఉంటున్నారు కదా, మీ ఇల్లు ఎక్కడ, అందరి ఇల్లు ఎక్కడ, నేను ఎక్కడ ఇల్లు, నేను ఎక్కడే బతుకుతున్నాను. మరి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. బాగా ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే, యూ అండర్స్టాండ్ సార్, యూ కీప్ ఎ రివ్యూ మీటింగ్ అట్లీస్ట్. Even more than me, our special representative kept lot of meetings. Maybe he kept lot of review meetings. Why, you know? To stop the works. To stop the works, I think, sir. Other than that, if he is pursuing, if he is following all the works might be done. ఆయన ఎంత నాకంటే రివ్యూ మీటింగ్లు ఎక్కువ పెట్టుకున్నాడు, అతను నాకంటే ఎక్కువ పాల్గొన్నాడు. ఆర్ఏ గారు వస్తే రోజు యు ఆర్ గివింగ్ యువర్ ఫ్రంట్ సీట్ టు ఈవెన్ స్పెషల్ రిప్రజెంటేటివ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇన్ యువర్ కార్ అండ్ ఇన్ యువర్ chamber itself. You are helping in each and every manner. You are conducting a very big vast meeting with all the departments. I don't know whatever happened till now, why all these works are pending. చెప్పండి, తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఆయన సెంటర్ సీట్ కార్లు వేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ లో ఆయన గదిలో అందరు డిపార్ట్మెంట్లు పెట్టేస్తున్నారు, అన్ని బాగున్నాయి, మరి పనులు ఎందుకు జరగట్లేదు? మరి మన మాజీ మంత్రి గారు, స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అన్ని మీటింగ్లు పెట్టారు కదా, పనులు ఆకూడదు కదా, అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు కదా, అంటే మీటింగ్లు పెట్టి సొల్లేసుకుంటారా ఏంటండి? చెప్పుకుంటారా ఆపని చెప్తున్నారు ఆయన? రివ్యూ మీటింగ్ మినిట్స్ ఉంటాయి కదా. నాకైతే చదువులేదు, చదువుకోలేదండి. మాకు గొప్పల వాళ్ళు చదువుకున్నాం మేము. ఇవన్నీ నేను మాట్లాడచ్చు, 100 సార్లు మాట్లాడచ్చు. నవ్వుతారండి ఇంక జనం, నవ్వుతారనమాట జనం. Sir, you are thinking that I have done a very great thing to Yanam. You never feel that, sir. If you are feeling that, my supporters will oppose you. Just go to general public. I will give you open statement. Once take a small review about this government. Don't take. You are successful in suppressing MLA, coming to your CM, coming to your government, coming to your departments. You are successful in suppressing. But I won't never left this place. But the thing is, once you are feeling like proud, no sir, that we achieved a lot of things here. Once you take genuine review and ground reality, what about this government? What our departments are facing? I am stopping, sir. I am stopping generally because there is nothing to do here. There is nothing to do here. You are expecting that what something is we are doing. We are completely building up our roles in a proper. మీరు ఈరోజు ఎంపీ గారి నుంచి మీకు వచ్చింది, నాకు ఈరోజు కొబ్బరికాయ కొట్టకపోతే చెప్తున్నానండి,
నేను తీసుకొచ్చిన డబ్బునికి మీరు మీకు ఎలా ఏడుస్తారో మిగతా దానికి నాకు సంబంధం లేదు. నా దానికి మాత్రం మీ డిపార్ట్మెంట్ ఊరుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఈ రోజు వరకు నేను ఎందుకు పోలేని వదిలేశాను, అనవసరంగా చెప్తున్నానండి. ఇందులో ఎలా ఉంటుందంటే ఏ గ్రామానికి ఆ గ్రామాల జనాన్ని అప్పచెప్పేస్తాను, అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామాల జనాన్ని అప్పచెప్పేస్తాను. అది ఆర్య దగ్గర కూర్చోబెడతాను. నేను ఎక్కడికి వెళ్ళండి ఈ రోజు నుంచి చెప్తున్నాను. నేను ఎందుకు పోన్లే. గవర్నమెంట్ ఏంటంటారు అంటే మేము ధర్నాలు చేసేయాలి, ఆమరణ నిరాహార దీక్షలు చేసేయాలి, 5 రోజులు కూర్చున్నా కూడా గవర్నమెంట్ పాలించదు. ఇంకేంటంటే మేము కోసేసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కోసేయాలా, అదొక్క గ్యాప్ ఉండిపోయింది మీకు నాకు. ఐదర్ టు ద గవర్నమెంట్ అండ్ మీ సార్. యు అండర్స్టాండ్ సార్ వాట్ ఆల్ ఐ కెన్ డూ? I did all the things to request government, to order the government, to demand the government. I did everything. But what I didn't do, you know, minimum I have been educated now, sir. I know the minimum of obeying the rules and administration. That if it is a failure, we will go in a proper channel, proper way. If you want law and order issues, if you want to create something big, I can do that in meantime. But you are thinking that we are completely suppressed. We are not able to do. You are feeling that I am proud of. Maybe your proud is that, I think, sir. As you are telling that I have big proud, I have done a lot of things to them. There was nothing, sir. If you want to see the ground reality, I will show you. If you want to see, sir, you think that we had did everything good. Sir, then, sir, what tell me, sir? Is it developed? 100% we can't do, sir. 100% we can't do, sir. Even I accept it. Not even God can do that. Yeah. But even what people is waiting at your door and my door from long years, we did that. Even we are able to do that. We didn't do that. God knows the truth, sir. Yeah, sir. Yeah, God knows sir. the truth. Sir, God knows the truth, but just listen, sir. Now God is an even. He is very good, sir. At people will know, sir. Sir, God, sir, God equal sir, to people, sir. who we can't see, who we can't request, don't tell to them, sir. People know. సార్ చెప్పండి, తెలుగులోనే చెప్తాను. కనిపించిన దేవుడిని ఎందుకు మధ్యలో లాగడం? కనిపించే ప్రజలు ఉండగా మీకు అర్థమవుతుందా? ఎంతకంటే బాధ నేను చెప్పలేదు. కనిపించిన దేవుడిని అంటే దేవుడికి తెలుసా? పీపుల్ ఆర్ దేర్, సార్. సార్ సింపుల్ నో, సార్. In meanwhile, in 3 months itself, people doesn't know me. They made me sit here. Just a trust. You understand? Just 3 months. Again we'll know what to do, what to talk. But the thing is, I am respecting you people. If I want to cross that thing, nobody will sit here, sir. Nobody will sit here. Even if governor came itself, our people complete. తాళరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న పంట కాలువల పూడికెత్తిత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనుల్ని కొత్తూరు కాశీ నాయకత్వంలో పర్యవేక్షించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న పంట కాలువల పూడికెత్తిత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనుల్ని కొత్తూరు కాశీ నాయకత్వంలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ సుమారు పటవల పరిధిలో 4 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని, గత కొంతకాలంగా పూడికెత్తిత పనులు చేపట్టక వారి రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూడికెత్తిత పనులు చేపట్టడం వల్ల నీరు అందుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. హామీ ప్రకారంగా ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్ క్రాప్ పటాల నీటి సంఘం నుంచి మొత్తం 4 కాలువ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పోయిన షెల్టర్లన్నీ కూడా రిపేర్ చేయడానికి శ్రీకారం చుట్టాం. మంజర్లకు కూడా ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో కాలువ నీరు వృధాగా పోయేది. మంచి నీరు కూడా మేము కొత్త షెల్టర్లో ఆల్రెడీ నిన్న బిగించడం జరిగింది.
రైతుల ఇబ్బందులు ఎదుర్కొని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే ఆ జారీ ప్రకారం వర్క్ చేస్తున్నాం అంతా కూడా. గత 5 ఏళ్ళుగా రైతులు పని చేసుకునేవారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పార పెట్టిన పరిస్థితి అయితే లేదు. రైతు వ్యవస్థ అంతా మొత్తం ధ్వంసం అయిపోయింది. కాబట్టి మళ్ళీ కొత్త వ్యవస్థను మేము పునరుద్ధరిస్తూ మళ్ళీ రైతులు 2 క్రాపులు వేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చారు. గత ప్రభుత్వంలో క్రాప్ హాలిడేజ్ చూసాం మనం, ఎంతోమంది క్రాప్ హాలిడేజ్ చేస్తారు. కానీ నీరు చెట్టు కార్యక్రమం కానీ వస్తే ఊటకాలంలో కూడా మేము 3 వరకు చేయాలని కోరుకుంటున్నాం. అది కూడా వస్తున్నాం. పూర్తిగా రైతు వ్యవస్థ మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే. 9 కిలోమీటర్ల వర్క్ అవుద్దాం. చెట్లు అవి ఉన్న కాడ కొంచెం వదిలేసినా అది మళ్ళీ జేసీబీ వేరే మెషిన్తో చేయడం జరుగుతుంది. 12 కిలోమీటర్ల వరకు చేయాలని మేము అనుకున్నాం, చేస్తాం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిఆర్ఏ ప్రసాద్. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిఆర్ఏ ప్రసాద్. सर एक मिनट सर एक मिनट सर తాళరేవు మండలం పోలేకూరు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగింది. తాళరేవు మండలం పోలేకూరు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మకాయల మూర్తి, ఉంగరాల భూరిబాబు, డాక్టర్ ప్రసాద్, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారిని మోర్తా ఉమా, ప్రధాన ఉపాధ్యాయులు కాశీ రవీంద్రబాబు, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు ఆదర్శ పాఠశాలగా గుర్తింపు వచ్చిందని, తల్లిదండ్రుల దాన్ని కాపాడుకోవాలని పలువురు కోరారు. అనంతరం ఇప్పటివరకు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై కోరంగి పాఠశాలకు వెళ్తున్న ఆయన్ను సత్కరించారు. హెచ్ఎంగా మేము వేసుకున్నాం. ఆయన ఉండాలని అంత బాగా చెప్పిన మనిషి నాన్నగారు. ఆ నాన్నగారులాగా తయారవ్వాలి ఎక్కాను. కానీ మంచి స్కూల్కి వచ్చాను. మంచి ఈ స్కూల్ ఇక్కడికి ఇలా రావడం కోసం నిజంగా అవుట్ సైడ్స్ ఇవ్వడం కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. అప్పట్లో ఎవరి తరం కాదు, ఏదో గొడవలో అది ఇది అవ్వడం, స్కూల్ కేటాయించాలి అంటాం, ఎంఆర్ఓ గారిని తీసుకురావడం. మీరు శ్రద్ధ తీసుకోవాలి. సెల్లలు ఇవ్వద్దు వాళ్ళకి, పిల్లలకి సెలవు తీసుకుంటే దాంతోనే ఉంటారు. చదువుకోరు. మీరు అలాగే సర్పంచ్ గారు కూడా
పరిస్థితి లేదు. అయితే చివరికి ఏం చేసామంటే, అంటే నాకు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మంగళవారం హై స్కూల్లో చేసినప్పటి నుంచి నాకు పూలేకులు ఈ కాన్వెంట్ స్కూల్స్ అన్నీ నాకు బాగా ఆదర్శం తెచ్చాయి. ఈ పూలేకుల విషయానికి వస్తే అందరూ చెప్పారు, పొరకలోనే నేను పొరకలోనే వచ్చాను విజిట్కి. అప్పుడు అలా స్కూల్ దుర్గా ప్రసాద్ గారు ఇంకో మాస్టర్ అలా స్కూల్గా నడిపారు. ఇందులో ఆటపాటలతో పిల్లలకి నేర్పడం అనమాట. అది కొంచెం రిస్క్తో పనే. అంటే 2 రకాల విద్యలు చెప్పాలి. వీళ్ళందరూ ఖచ్చితంగా నడుము బిగించి ప్రతి ఒక్కరు ఇది నా స్కూల్ అని మనం ఎలాగైతే భావిస్తున్నామో అది 100% నా స్కూల్ అని పిల్లల్ని మనమే ఇంటికి వెళ్ళి, ఎందుకంటే కరెక్ట్గా టైంలో ఈ తల్లికి వందలు డబ్బులు పడ్డాయి. తల్లిదండ్రులు అందరూ కూడా కాన్వెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాన్వెంట్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచర్లు పొందారు. ఇక్కడ ఎంఏలు చదివి బీఈడీ ఎంఈడీ చేసిన టీచర్స్ మనకు కొత్తగా వచ్చారు. వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకుంటే మన స్కూల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూల్ డెవలప్ అవడానికి ప్రధాన కారణాలు గత టీచర్స్ గొప్పగా మాస్టర్ మేడం గారు, మన అదేవిధంగా మన వాలంటీర్గా పనిచేసిన టీచర్లు, వీళ్ళు ముగ్గురు కృషితో 60% వీళ్ళు డెవలప్మెంట్ చేస్తే ఒక 20% మన స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీని గారు అయితే తమ 20% తల్లిదండ్రులుగా మీదే. ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే మీరందరూ కృషి, దానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించడం, ఇది నా స్కూల్ అనే భావనలు కలిగి ఖచ్చితంగా ఈ స్కూల్ డెవలప్తో సహాయంతో శ్రమించిన గ్రామ పెద్దలందరూ కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. దాన్ని మనం అలాగే మండలి విద్యాశాఖ తరఫున మా సిఆర్పి ఉన్నారు ఇక్కడ, మా సిఆర్పి మానస గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం, నమస్కారం అండి. మరి ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అనుసరించి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా 40 మంది పిల్లల రోలు ఎక్కడైతే దాటి ఉందో ఆ పాఠశాలను, అన్ని పాఠశాలని కూడా మరి మోడల్ ప్రైమరీ స్కూల్స్గా చేశారు. ఆ స్కూల్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి PSHM అంటారు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం క్యాడర్లోకి ఒక ఉపాధ్యాయుని నియమించారు. వాళ్ళతో పాటుగా ఉన్న రోలుని బట్టి అదనంగా 3 టీచర్సా లేదా తరగతి ఒక టీచర్ అని చెప్పి నిర్ణయించారు. అంటే ఉన్న రోలుని బట్టి మన స్కూల్లో ఈ మోడల్ స్కూల్స్ రెడీ చేసేటప్పటికి 42 మంది రోల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఒక PSHM 3 SCTలు రావడం జరిగింది. 3 SCTలు ఉంటారో PSHM గారు అంటే 4 టీచర్స్ వచ్చారు. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు స్కూల్లో 2 పోస్టులే ఉంది. మాస్టర్ 2 సంవత్సరాలు అయిపోయి కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాబట్టి మాస్టర్ బయటకు వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆయన ప్లేస్లోకి మరొక రావాల్సి ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల అదనంగా 3 పోస్టులు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి దానికి గాను మరి గ్రామ పెద్దలు, మరి తల్లిదండ్రులు పాఠశాలను నమ్మి, మాస్టర్ నమ్మి, పనిచేసినటువంటి ఉపాధ్యాయులు నమ్మి ఇక్కడ పంపించి పాఠశాల అభివృద్ధికి కారణమైనటువంటి పెద్దల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, విద్యా కమిటీ చైర్మన్ గారి దగ్గర అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చాలా ఆనందదాయకమైన విషయం. పాఠశాల అప్గ్రేడ్ అవడం అనేది, ఎక్కువ మంది స్టాఫ్ రావడం అనేది మీ చేతుల్లో, కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మరి సాధించి చూపించారు. అయితే మనందరికీ తెలుసు సాధించుకోవడం, కొంత కష్టపడితే సాధించుకోవడం అనేది సాధ్యమే. కాకపోతే ఆ సాధించుకున్నటువంటి ఫలాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టం. సాధించుకున్నటువంటి ఫలాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టం. ఎందుకు చెప్తున్నానంటే 4 టీచర్లు సాధించుకున్నారు మీరు. ఇప్పుడు పాఠశాల నుంచి సుమారు 8 మందో 10 మందో పిల్లలు 6వ తరగతి టీసీలు తీసుకుని 6వ తరగతిలో జాయిన్ అయిపోవాలి. ఇక్కడ 5వ తరగతి వరకునే ఉంది. ఇప్పుడు 42 మందిలో నుంచి ఒక 10 మంది బయటికి వెళ్ళిపోతే 32 మందే ఉన్నారు. అంటే పాఠశాల మళ్ళా సంక్షోభంలో పడ్డది. స్టాండింగ్ నాటికి జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ప్రక్రియలో ఇదే రోల్ కనుక ఉంటే మళ్ళా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వెనక్కి వెళ్ళిపోతారు. నుంచి పిల్లలు, ఈ హ్యాబిటేషన్ నుంచి పిల్లలు బయట కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో
ఆ పిల్లల్ని మనం వెనక్కి రప్పించుకోకపోతే మన టీచర్స్ని మళ్ళీ 60,000 70,000 చేసి ప్రభుత్వం మమ్మల్ని నియమించింది. అంటే ఒక్కొక్క పిల్లోడికి ఎంత చదువు మేము చెప్పాలి. పాఠశాలకు పంపించకపోతే, కొత్తగా చేర్పించకపోతే పాఠశాల నిలబడేటటువంటి పరిస్థితి లేదు. పాఠశాల నిలబడేటటువంటి పరిస్థితి లేదు. చక్కటి ఉపాధ్యాయులు వచ్చారు, మీరు వినియోగించుకోవడమే. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మరి వారి సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటూ మరి మొదటగా మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ టీచర్ కాకుండా ప్రైవేట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు టీచర్ని అరేంజ్ చేస్తున్నాం. ఆ విద్యార్థులకి పాఠాలు చెప్పే రోజు నుంచి ఒక 2 బిల్డింగ్స్, అదేవిధంగా 4 ఉపాధ్యాయులతో మరి ఇది వినూటనాభివృద్ధి జరగడం జరిగింది. ప్రైవేట్ చేసి మరి పిల్లల్ని తెలియజేస్తున్నాం. మాస్టర్ కూడా ఇప్పుడు కూడా మరి కొంత సమయాన్ని డబ్బులు కూడా ఆయన వెచ్చించడం జరిగేది. మాస్టర్ కానీ కొంత వచ్చిన నిధులే కాకుండా మరి వాళ్ళ జేబులో కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేశారు. దీన్ని మరి ఇంకా అభివృద్ధి చేయాలని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యానం బ్రహ్మానంద నగర్ కాలనీలో ఎంపీ నిధుల నుండి సుమారు 54 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకి నిర్మాణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. యానం బ్రహ్మానంద నగర్ కాలనీలో రోడ్డు, డ్రైన్లకి నిర్మాణానికి సంబంధించి ఎంపీ నిధుల నుండి సుమారు 54 లక్షల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్న ప్రజలు రోడ్లు మరియు డ్రైన్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనంగా ఉంటుందని అడిగిన వెంటనే నిధులు కేటాయించి రోడ్లు వేసేందుకు సహకరించినందుకు గాను ఆ గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి మరియు ఎంపీ సెల్వ గణపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ కాళ్ళ నాగరాజు, జేఈలు జ్యోతిరాజు, ప్రసాద్లు మరియు గొల్లపల్లి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ध्यायामि आवाहयामि नवरत्नगजम्बासं समर्पयामि पादयोर्पाद्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि के आचमनं समर्पयामि श्रवयामि स्नानं समर्पयामि सदोदकस्नानं समर्पयामि वस्त्रयज्ञार्थं पुष्पं समर्पयामि यज्ञार्थं पुष्पं समर्पयामि दिव्यश्री चन्दनार्थं पुष्पं समर्पयामि आयने देवरायने दूर्वाक्षते दूर्वाक्षते पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम गजकन्यकाय नमः ओम विकटाय नमः ओम गणाधिपाय नमः गणाध्यक्षाय नमः ओम गजाय नमः ओम सर्वगन्नाय नमः ओम स्कन्दभोजाय नमः षोडश नाम पूजां समर्पयामि धूपं प्रकल्पयामि दीपं दर्शयामि समर्पयामि नैवेद्यं आसीदन्तरिक्षं साक्षात् दीपं दर्शयामि ओम स्वाहा स्तोपक्षालयामि पादोपक्षालयामि समर्पयामि समर्पयामि भवन्तु भवन्तु श्रीमहागणाधिपतये नमः नमो भगं वैश्रवाय पूर्णः समे कामं कामकामा ओम नमो नमः दक्षिणे भूतेषु भाव्यां विश्वभूतेषु तमलता विदोदर्शमतं ब्रह्म भूतमस्मरामि जो जातं प्रवद्यामि भगवद्भवाय नमः देवाय नमो ज्येष्ठाय नमः ज्येष्ठाय नमो रुद्राय नमः कालाय नमः रुद्ररूपेभ्यः तत्पुरुषाय नमः स्वरध्यानां ब्रह्मात्मने
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకాయపాలెం గ్రామంలో పేపకాయల బాబ్జీ మాధవానంద కళ్యాణ మండపంలో కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో పండుగల మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తత తీసుకున్న 63 మంది విద్యార్థుల సమక్షంలో మంత్రి సుభాష్ భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడారు. నా ఈ జీవితం ప్రజాసేవకి అంకితం, పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికంపై నిరంతరం పోరాటం చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా కల్పించారు. తన పట్ల ప్రేమ అభిమానాలు చూపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. మంత్రి హోదా తనకు అలంకారం మాత్రమేనని ప్రజలకు సేవ చేయడమే గొప్పగా అవకాశంగా భావిస్తామని తెలిపారు. పేదలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు కూటమి నాయకులకు, కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. P4 కార్యక్రమం ప్రవేశపెట్టిన సీఎం ఆశయం మేరకు 63 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు. తాను దత్తత తీసుకున్న వారందరికీ ఉన్నత చదువులు చదివించి వారికి ఉద్యోగం వచ్చేంత వరకు అన్ని బాధ్యతలు తీసుకున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని నిండు సభలో ప్రకటించారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువు ఆగకూడదని తన పిలుపుకు స్పందించి పేద విద్యార్థుల చదువు కోసం దాతలు 20 లక్షల రూపాయలు విరాళం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో హృదయ సంబంధిత హాస్పిటల్ నిర్మాణం కోసం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన యాళ్ల కుటుంబ సభ్యులు సుమారు 50 లక్షలు విలువ చేసే 50 సెంట్ల స్థలం దానం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆయన సమావేశంలో అభినందించారు. కాబట్టి ఈలోపు మీకు ఇక్కడ నుంచి కాబట్టి అందరూ బాగా చదువుకుని మంచి పొజిషన్కి వచ్చి ఆ తర్వాత ఆయనలాగే మీరు కూడా మంచి సేవ కార్యక్రమాలు చేయాలని అందరికీ వాళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ చేయాలి, ఏం జాయిన్ చేయాలని రేపటి నుంచే జరుగుతుంది ఆ ప్రక్రియ. అందరూ కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏ స్కూల్లో చదివించాలని కలగన్నారో ఆ స్కూల్లోనే చదివించడం. 90% బాగా చదువుతుంది, 90% మార్క్స్ ఉన్న వాళ్ళే. మరి ఇక్కడ 90% మార్క్స్ తో ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత మాది. ఉద్యోగం ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి. నా పర్సెంటేజ్ వచ్చి 9.7 అండి. అయితే నాకు అసలు మర్చిపోను. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎన్నెన్నో సహాయం చేయాలని, హెల్ప్ చేయాలని సార్. వన్స్ అగైన్ సార్, హ్యాపీ బర్త్డే సార్. అలాగే నేను కూడా ఇక్కడున్న మీ అందరూ కూడా మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు మంచి పొజిషన్లో ఉంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీ అంతా తల్లి తండ్రి కూడా లేరు. మా అత్తయ్య ఒక రోజు వచ్చి మా పిల్లలు బాగా చదువుతారని అంటే నిజంగా వీళ్ళు మార్క్స్ చూసి నా కళ్ళు చమరించాయి. ఎందుకంటే ఈ పిల్లలు 96%, ఈ అమ్మాయి వీళ్ళ తమ్ముడు వీళ్ళ చెల్లి కూడా వీడెక్క చేయించలేదు. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, కొన్ని లేని కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి ఈ రోజు నా పుట్టినరోజుని మరి కేకులు దండలు ఏమీ తీసుకురావద్దు, మీరు కూడా ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వాములు కండి అనే పిలుపు మేరకు అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సుమారు 64 మంది పిల్లల్ని చదివించడానికి ముందుకొచ్చారు. ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు, BEd వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మీరు అందరూ గమనించాలి. ఇక్కడ చాలా మంది 90% తల్లిదండ్రులు లేని పిల్లలే. మరి వాళ్ళ బంధువులు అవి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళకి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా దత్తత తీసుకునే కార్యక్రమంలో చాలా మంది భాగస్వాములు అయ్యారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో 40 లక్షల మంది దాటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉన్నారని, అతి దిగువ స్థాయిలో పేదలు ఉన్నారని గుర్తించడం, మరి వాళ్ళందరినీ కూడా తమ వంతు సాయంలో మీరు దత్తత తీసుకోండి. P4 అనే కార్యక్రమంలో ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని కుటుంబాలను తీసుకుని బంగారు కుటుంబాలను చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలనే ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజు అనేక మంది దాతలు వచ్చి ఈ పిల్లలందరినీ చదివించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా మేము వాళ్ళకి అండదండలుగా ఉండటమే కాకుండా
ఈ సుమారు 10 మంది వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి సరైన ప్లేసు బడ్డీలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సుమారు 8 మందిని వాళ్ళని గుర్తించి ఈ రోజు వాళ్ళకి బడ్డీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే 4 కుటుంబాలు అక్కడ ఇళ్ళు లేక అస్తవ్యస్తలు పడతా ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 2 ఇళ్ళు కట్టించవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆరోగ్యం బాగోక సుమారు 8 మంది హార్ట్లో హోల్ ఉండటం కానీ అలాంటి సమస్యల మీద 8 మంది రావటం, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఆపరేషన్లు చేయించాలంటే ఆపరేషన్లో ట్రీట్మెంట్ ఏదైతే అది చేయించడానికి ఈ రోజు వాళ్ళని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల వయసులో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తా ఉన్నారు. ప్రజలే జీవితంగా భావిస్తా ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ సుమారు 11-12 గంటల వరకు కూడా ప్రజలనే ఆయన గుండు కొట్టుకుంటా ఉంది. ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏదైతే కష్టాల్లో ఉన్న కుటుంబాలని ఆదుకోమని పిలుపునిచ్చారో రాష్ట్రం అంతా కూడా మరి ఎన్డీఏ కుటుంబ నాయకులు దత్తత తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సుమారు 60 నుంచి 80 కుటుంబాలు ఈ రోజు దత్తత తీసుకోవడం జరిగింది. కేంద్రపాలిత యానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. యానం ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పొలిమేరలో కాపు కాసే ఈ అమ్మవారికి ప్రతి ఏటా జూన్ 1వ తేదీ నుండి 15 రోజుల పాటు గరగలు నెత్తిన పెట్టుకుని గ్రామాల్లో ప్రదర్శన చేస్తూ వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ రోజున చిన్న జాతర, 17వ రోజున జరిగే పెద్ద జాతర మహోత్సవాల్లో యానం చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ నిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరగలతో నిప్పుల గుండంపై నడిచే కార్యక్రమం ప్రారంభించారు. అమ్మవారికి మొక్కుకున్న భక్తులు వారి వెంట నిప్పులపై నడుచుకుంటూ వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
యమున, సరస్వతి. యానం మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిని డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. యానం మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిని డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నది లేనిది, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, ఇస్తున్న మందుల వివరాలు డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. Only 2 doctors are regular basis. We are all surprising why today patients are not coming still. Some magnets put on body depends on magnets. These are small magnets for eye problems, nose problems, thyroid. Yes. And eyes. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి. తాళెరావు మండలం పటవల గ్రామంలో కొత్తూరు కాశీ నాయకత్వంలో వేగంగా జరుగుతున్న పంట కాలువల పూడికతీత పనులు. యానం బ్రహ్మానంద నగర్ కాలనీలో ఎంపీ నిధుల నుండి సుమారు 54 లక్షల రూపాయలు రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.